Welcome to 24 Technologies. Our today's session is today's topic is Azure networking లో ప్రిఫిక్స్ ఐపి అడ్రసెస్ లాంచ్ చేయడం ఎలా. ఆ ప్రిఫిక్స్ ఐపి అడ్రసెస్ మనం డైనమిక్ ఐపి అడ్రసెస్ అవి లాంచ్ చేసిన తర్వాత మనము ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఎగ్జిస్టింగ్ రిసోర్స్ గ్రూప్ లో లేదు అంటే ఎగ్జిస్టింగ్ రన్నింగ్ విఎం, ఒకవేళ సమ్ టైమ్స్ అది విఎం రన్ అవుతుంటే మనము అసైన్ చేయడము సమ్ టైమ్స్ అలో చేయదు. బట్ ఆ టైంలో మనం స్టాప్ చేసి మనము అసైన్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి అండ్ డిఎన్ఎస్. డిఎన్ఎస్ అంటే ఏందమ్మా? డొమైన్ నేమ్ సర్వర్, డొమైన్ నేమ్ సిస్టమ్, డొమైన్ నేమ్ సర్వర్, వాట్ ఎవర్. దాని గురించి లిటిల్ బిట్ మనము థియరిటికల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దానికి ప్రీ రిక్వసైట్స్ ఏంటివి? నేను ఒక వెబ్ సర్వర్ ను లాంచ్ చేసుకోవాలి. ఈ వెబ్ సర్వర్ నేను ఏదైతే లాంచ్ చేస్తానో దాంట్లో ప్రాపర్ గా ప్రీవియస్ గా నాకు దాంట్లో 3389 పోర్ట్ అండ్ హెచ్టిటిపి కోసం 80 పోర్ట్స్, ఈ రెండు పోర్ట్స్ను నేను యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డన్, అక్కడి వరకు ఓకే. అండ్ అక్కడ నాకు తర్వాత అసైన్ అయిన ఐపీ అడ్రస్, నాకు ఏదైతే అసైన్ అవుతుందో విఎంను క్రియేట్ చేసుకునేటప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్, నాట్ ప్రైవేట్. ఈ ప్రైవేట్ అనేది ఏది? నీ లోకల్ నెట్వర్క్ లో, అంటే నువ్వు ఒక వీనెట్ ను క్రియేట్ చేసుకున్నావు, ఆ వీనెట్ లో ఒక సబ్ నెట్ ను క్రియేట్ చేసుకున్నావు, ఆ సబ్ నెట్ నుండి నీకు ప్రైవేట్ ఐపీ అనే ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. రైట్? ఇప్పుడు మనం ప్రైవేట్ ఐపీ గురించి మనం డిస్కస్ చేయట్లేదు, పబ్లిక్ ఐపీ గురించి డిస్కస్ చేస్తున్నాం. పబ్లిక్ ఐపీ కూడా నాకు అమెజాన్ వాడు లేకపోతే అజూర్ కదా, మనము అజూర్ వాడు నాకు పబ్లిక్ ఐపీ అడ్రస్ ఒకటి నాకు వాడు ర్యాండమ్ గా వాడి దగ్గర ఏవైతే ఫ్రీగా ఉన్నాయో అవి నాకు అసైన్ చేసినాడు. వాటికి ఏం చార్జెస్ పడవు, వాడు ర్యాండమ్ గా ఇస్తున్నాడు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది అంటే, నేను ఇక్కడ స్టాటిక్ అని రాసాను. అబ్జర్వ్ చేస్తే స్టాటిక్ డైనమిక్ డిఫరెన్స్ ఏంటి? మనం ఎప్పుడైనా హీరోను స్టాటిక్ హీరో అంటామా, డైనమిక్ హీరో అంటామా? మీకు గుర్తుకు పెట్టుకోవడానికి చెప్తున్నా. స్టాటిస్టిక్ హీరో అనం కదా, డైనమిక్ హీరో అంటాం. ఎందుకు? ఎక్కువ మంది హీరోలు ఉండరు, ఒక హీరోనే ఉంటాడు. ఆ డైనమిక్ అంటే ఏంటి అంటే, ఎప్పుడు కనిపించినా మనకు ఆ మూవీలో ఆ హీరోనే కనిపిస్తాడు, వేరే హీరో కనిపించాడు. వేరే హీరో కనిపిస్తాడు అని చెప్పేసి మళ్ళీ కొత్తగా ఆలోచించకండి, అది మల్టీ స్టారర్ మూవీ అని మరీ ఎక్కువ థింక్ చేయకండి. డైనమిక్ హీరో అంటే ఏంటి? నాకు ఆ మూవీలో ఎన్నిసార్లు హీరో కనిపించినా ఒక్కడే కనిపిస్తాడు అన్న దాన్ని డైనమిక్ హీరో అంటాం. డైనమిక్ అంటే వాడేదో పొడుస్తాడు, ఏకుతాడు, పీకుతాడు అని కాదు. ఒకే హీరో మనకు మల్టిపుల్ టైమ్స్ కనిపిస్తాడు అనే దాన్ని డైనమిక్ హీరో అంటాం. దాన్ని కూడా మనం డైనమిక్ హీరో అని చెప్పేసి ఏదో చెప్తాంటారు. అది వదిలిపెట్టేసి మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తే, స్టాటిక్ వెబ్సైట్, స్టాటిక్ ఐపీ అడ్రస్, డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి అంటే, డైనమిక్ ఐపీ అడ్రస్ మీరు ఆ విఎంకి అసైన్ చేస్తే పబ్లిక్ ఐపీ, ఎన్నిసార్లు మీరు టర్న్ ఆఫ్ చేసి టర్న్ ఆన్ చేసిన, స్టార్ట్ చేసి స్టాప్ చేసిన, షట్ డౌన్ చేసి ఆన్ చేసిన సిస్టమ్ ఏమవుతుంది? మీకు ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు. బట్ దెన్ వాట్ అబౌట్ పబ్లిక్ లో స్టాటిక్ అనేది ఉంది అంటే, మీరు ఎన్నిసార్లు ఆన్ చేసి ఆఫ్ చేసిన, అమెజాన్ లో అయితే ఇమీడియట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అజూర్ లో కొద్దిగా టైం తీసుకుంటుంది. మేబీ ఒక 1 అవర్ మీరు ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత, ఎప్పుడైనా ఒక సిస్టమ్ ఒక ఇన్స్టెన్స్ మీరు ఆఫ్ చేసింటారు కదా, డిలీట్ చేయలేదు, ఒక 1 అవర్ తర్వాత చూడండి ఒకసారి, మీకు ఆ పబ్లిక్ ఐపీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మళ్ళీ మీరు ఆ రిసోర్స్ లో ఆ విఎంను స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? వాడి దగ్గర ఉన్న అవైలబుల్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉంటుందో ర్యాండమ్ గా వాడు పిక్ చేసి మీకు అసైన్ చేస్తాడు మీ విఎం. రైట్, మనకు పబ్లిక్ ఐపీ, స్టాటిక్, డైనమిక్ ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ మరి డైనమిక్ తీసుకోవాలి అంటే నేను ఏదన్నా చేయాల్సి ఉంటుందా అంటే, దానికి నాకు ప్రీఫిక్స్ ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ ఉంది కదా, ప్రీఫిక్స్ ఐపీ అడ్రస్, దిస్ వన్. ఈ ప్రీఫిక్స్ ఐపీ అడ్రస్ ను నేను అసైన్ చేయాల్సి ఉంటుంది. దీస్ ఆల్ ఆర్ చార్జబుల్. ఇవన్నీ ఏవి? దీస్ ఆల్ ఆర్ చార్జబుల్. ప్రీఫిక్స్ ఐపీ అడ్రస్ అనేది చార్జబుల్. మీరు నోటేషన్ ఎన్ని, నాకు 4 కావాలా, 2 ఐపీ అడ్రసెస్ కావాలా, 16 కావాలా, 8 కావాలా అని చెప్పేసి మీరు వాడికి రిక్వెస్ట్ పెడితే ఇమ్మీడియట్ గా మీకు అలకేట్ చేస్తాడు. ఎవరు? అజూర్ వాడు. ఎన్నింటికైతే మీరు మీకు అసైన్ చేస్తాడో, అలకేట్ చేస్తాడో, వాటికి బిల్లింగ్ అనేది పడుతూ ఉంటుంది. వన్స్ ఒకసారి మనము ప్రిఫిక్స్ ఐపీ అడ్రసెస్ వాడికి రిక్వెస్ట్ చేసుకుంటే మనకు 4 ఐపీ అడ్రసెస్, 2 ఐపీ అడ్రసెస్ ఇచ్చాడు అనుకున్నాం. ఒక 2 ఐపీ అడ్రసెస్ ఇచ్చాడు. మనం ఎప్పుడైనా మనము ఫ్రీ టైర్ కాబట్టి మినిమం వెళ్తాం కదా, మినిమం మనం ఎన్ని తీసుకుంటున్నాం? ఒక 2 తీసుకున్నాం. తీసుకున్న వెంటనే అవి నా ఐపీ అడ్రసెస్ అసైన్ అవుతాయా అంటే ఎట్లా అవుతాయి?
ఎట్లయితే మీరే చెప్పండి. మీరు మార్కెట్‌కి పోయినారు. మార్కెట్‌కి పోయి కూరగాయలు తెచ్చుకున్నారు. కూరగాయలు తెచ్చుకుంటే అయిపోతదా? వంట అయిపోతదా? మీరు వంట చేసుకోవాలనా? గ్యాస్ పైన పెట్టాలి. తర్వాత వాటిని కడుక్కోవాలి. దానికి గ్యాస్ ఆన్ చేయాలి. వండాలి. ఆ తర్వాత కర్రీ ప్రిపేర్ అయితది. ఇన్ ద సేమ్ వే మీరు క్రియేట్ చేసుకుంటే కాదు. ఆ క్రియేట్ చేసుకున్న దాన్ని మీరేం చేయాలి? మీ ఇంటర్ఫేస్ మీ వీఎంకు ఏ ఇంటర్ఫేస్ అయితే నిక్కార్డ్ ఇంటర్ఫేస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాంట్లోకి ఎంటర్ అయ్యి దాంట్లో ఉన్న ఐపీ అడ్రస్ స్టాటిక్ ఐపీ అడ్రస్ తోని మీరేం చేయాల్సి ఉంటుంది స్వాప్ చేయాలి దేంతోటి మీరు క్రియేట్ చేసుకున్న న్యూ ప్రిఫిక్స్ ఐపీ అడ్రస్ను అక్కడ స్వాప్ చేసి అక్కడ దాన్ని అసైన్ చేయాల్సి ఉంటుంది వన్స్ అంటే మీరు ఒక స్వాప్ ది పబ్లిక్ ఐపీ అడ్రస్ గివ్ ఏ న్యూ డిఎన్ఎస్ నేమ్ దీని గురించి డిస్కస్ చేద్దాం ఈ డిఎన్ఎస్ అనే దాని గురించి ఇక్కడ ఉంది కదా ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం అండ్ ఓపెన్ న్యూ ఇంటర్ఫేస్ కార్డ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఆ ఇంటర్ఫేస్ కార్డ్ ఓపెన్ చేసి అసోసియేటెడ్ దట్ టు డైనమిక్ ఐపీ అడ్రస్ ఇది చేస్తే మనకు ఐపీ అడ్రస్ ఎన్నిసార్లు మీరు ఆఫ్ చేసి ఆన్ చేసినా సేవ్ అయ్యి ఉంటుంది బట్ అది చార్జబుల్ వన్స్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అన్ని డిలీట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వాట్ ఈస్ డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్ లేబుల్ నేమ్ లేబుల్ అంటే ఏంటి మనం మందు బాటిల్ తీసుకున్నప్పుడు దానిపైన ఒక లేబుల్ ఉంటుంది చూడండి ఆ లేబుల్ కాదు డిఎన్ఎస్ లేబుల్ నేమ్స్ అంటే లైక్ మీరు అక్కడ చూస్తే ఇక్కడ వచ్చేసి మీరు ఇచ్చే లేబుల్ నేమ్ ఇక్కడ నేమ్ మీరు కస్టమ్ నేమ్ ఏమి ఇస్తారో అది అండ్ ఇది రీజియన్ ఏ రీజియన్లో ఉంది అండ్ క్లౌడ్ యాప్ ఏ క్లౌడ్ యాప్లో azure.com అని చెప్పేసి ఇది ఎవడు ప్రొవైడ్ చేసి ఇస్తున్నాడు మనకు ఇది ఫ్రీనే అజూర్ వాడు మనకు ప్రొవైడ్ చేసి ఇస్తున్నాడు బట్ మనం రెగ్యులర్లో ఇవి యూజ్ చేస్తామా వెబ్ సర్వర్స్లో ఇవి యూజ్ చేయం కదా సార్ www.google.com.amazon.com.ravir.com.24.com ఇలాంటివి యూజ్ చేస్తాం కదా అంటే ఎస్ మనం ఏం చేస్తామంటే వీటిని వాటితోటి మ్యాప్ చేస్తాం వీటిని వాటితోటి ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రికార్డ్స్ను మనము ఆ రికార్డ్స్లో ఎంటర్ చేస్తాం ఆ రకంగా ఇక్కడ ఏదైతే నువ్వు ఫస్ట్ విఎం క్రియేట్ చేసుకున్నప్పుడు డిఎన్ఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ డిఎన్ఎస్ నేమ్ ఈ నేమ్ తోటి నువ్వు బ్రౌజర్లో యాడ్ చేసిన లోకల్ హోస్ట్ అని కాబట్టి వస్తుంది లైక్ ఇక్కడ స్టాటిక్ అని చెప్పేసి ఏదైతే ఉందో లైక్ 243.10.11.6 ఏదో డమ్మీ తీసుకుంటున్నా ఇది కొట్టినా కూడా మీకు వెబ్ సర్వర్ కనెక్ట్ అయ్యి వస్తుంది ఇది కొట్టినా కూడా మీకు వస్తుంది అంటే మనకు నెంబర్స్ గుర్తుంటాయా నేమ్ గుర్తుంటుందా నేమే గుర్తుంటుంది కదా లైక్ raghuveer.com అనేది ఈజీ ఆ రఘువీర్కి ఐపీ అడ్రస్ ఏదైనా బ్యాక్ ఎండ్ లో ఉంది అనుకుందాం 1.143.243.260 అనేది రైటా రాంగా మనకు ఉండాల్సింది 256 లోపల తీసుకోవాలి కదా 260 అనేది రాంగ్ ఓకే అట్లా 4వి ఏమైనా తీసుకుంటే లైక్ 243.10.11.6 అని చెప్పేసి తీసుకున్నా నాకు ఓపెన్ అవుతుంది నా వెబ్ సర్వర్లో టెస్ట్ చేసుకుంటే అండ్ ఈ డిఎన్ఎస్ నేమ్తో కూడా సర్చ్ అవుతుంది వన్స్ ఒకసారి మీరు ఇది ఏదైతే ఉందో ఇక్కడ వేర్ ఇట్ ఈస్ ప్రీఫిక్స్ ఐపీ అడ్రస్ రాశాను ఎక్కడన్నా నో ఒక ప్రీఫిక్స్ ఐపీ అడ్రస్ ప్రీఫిక్స్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు దీనికి కూడా ఒక డిఎన్ఎస్ నేమ్ ఇచ్చుకుంటారు ఆ తర్వాత ఇది వన్స్ ఒకసారి మ్యాప్ చేసిన తర్వాత వీటితోనే మీ విఎంను సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏవైతే ప్రీవియస్ ఉన్నాయో వాటితో సెర్చ్ చేసుకోవాలనుకుంటే అది వర్కౌట్ కాదు ఎందుకంటే మీరు చేంజ్ చేసినారు కదా మీరు ఆల్రెడీ అవి డిలీట్ చేసి కొత్తటిని అంటే డెడికేటెడ్ డైనమిక్ని మీరు ఇచ్చుకున్నారు కాబట్టి అవే వర్క్ అవుతాయి ఇవన్నీ మనం నెక్స్ట్ సెషన్లో ల్యాబ్ మనం చూద్దాం దిస్ ఈజ్ ప్రిఫిక్స్ ఐపీ అడ్రసెస్ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ స్వాప్ చేయడం ఎలా ఇవన్నీ రైట్ అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నేను మీకోసం అంత కష్టపడుతున్నప్పుడు మీరు నా కోసం ఎంతో కొంత రిటర్న్ ఇవ్వాలి కదా నేనేమన్నా మిమ్మల్ని మనీ అడగట్లేదు కదా జస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డెడికేటెడ్ సెషన్స్ నాకు కావాలి సార్ నాకు టైం ఎక్కువ లేదు 1 monthలో నేను సబ్జెక్ట్ ప్రాపర్గా అంటే నెట్వర్కింగ్ కానీ అజూర్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ ఇవన్నీ 3 నాకు రావాలి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఆ 3 మీరు ప్రాపర్గా నేర్చుకోవాలి అంటే మనకు ఇక్కడ 4 కవర్ అవుతాయి బయట మీరు నేర్చుకోవాలనుకుంటే అరౌండ్ 40,000 to 50,000 అవుతుంది నేను అది 20,000కి మీకు ప్రొవైడ్ చేస్తాను పర్ పర్సన్ అండ్ మీరు ఎవరైనా బ్యాచ్ ఉన్నారు అని చెప్పేసి అంటే దానికి అడిషనల్గా డిస్కౌంట్ కూడా ఉంటుంది మీకు ఏమీ రాకపోయినా పర్లేదమ్మా దీనికి కోడింగ్ కూడా కోడింగ్ కూడా అవసరం లేదు ప్రీ రిక్వెసైట్స్లో మనము మీకు ఏం తెలియకపోయినా కూడా మిమ్మల్ని హీరోని నేను చేసే బాధ్యత నాది బట్ మీరు ప్రాక్టీస్ చేయాలి అది అండ్ ఇంకొకటి
ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉండి లిటిల్ బిట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి లైక్ కొన్ని వీడియోస్ చూడాలి, కామెంట్ పెట్టాలి అండ్ లైక్స్ అట్లీస్ట్ అన్ని వీడియోస్ లైక్స్ కొట్టాలి. అవన్నీ మీరు చేస్తే మీరు 10% నుండి 30% వరకు నేను డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే. నేను మీకోసం ఇంత కష్టపడేటప్పుడు మీరు నా కోసం ఎంతో కొంత కష్టపడాలి కదా! కష్టపడడం అంటే నా కోసం మీరేం కష్టపడిన అవసరం లే. మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే అదే నాకు ఆహ్, చాలా గ్రేట్. అదే నాకు 100 టైమ్స్ ఉన్నట్టు. ఓకే. రైట్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎలా కనెక్ట్ అవ్వాలి సార్ మిమ్మల్ని అంటే నేను వాట్సాప్ నంబర్ కూడా అక్కడ పెట్టాను. అక్కడ నుండి మీరు మెసేజ్ చేయొచ్చు డైరెక్ట్‌గా. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.